శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో మనం చూసుకుంటే షష్ఠస్థానంలో రాహు ప్రభావం, సప్తమంలో శనీశ్వరుడు, అష్టమంలో కుజుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో చూస్తే రవి యొక్క ప్రభావం, రాజ్యంలో చూస్తే శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. లాభస్థానంలో గురుడు, వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. కేతు మోక్షకారుడు కాబట్టి డెఫినెట్గా ఒక సమస్యకు పరిష్కార మార్గం అయితే ఈ 15 రోజుల్లో చూపించడానికి అవకాశం అయితే ఉంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతాయి. స్పెషల్లీ ఉద్యోగం కంటే వ్యాపారంలో ఎవరైతే అడుగులో ముందుకు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సక్సెస్ ఇంకా బాగా కనబడుతుంది. ఇది రాజ్యంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో, బుధుడితో పాటు అక్కడ మన శుక్రుడు కలిసి ఉన్నాడో, ఇది ఒక అంతవరకు చెప్పాలంటే వ్యాపారానికి మంచి అనుకూలమైన స్థానం అని చెప్తామన్నమాట. సో డెఫినెట్గా వ్యాపార రీత్యా ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. ఉద్యోగ రీత్యా కూడా ఉన్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, మేనేజ్మెంట్ నుండి ఒక స్కాలర్ లాగా రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించండి. ఫుడ్ ఇండస్ట్రీకి అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, మిల్క్ ప్రొడక్ట్ అనుకోండి, ఏదైనప్పటికీ వ్యాపారాన్ని కానీ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఈ 15 రోజుల్లో చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మాత్రం ఉద్యోగరీత్యా అద్భుతమైన ఫలితాలు ఈ 15 రోజుల్లో కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలత తక్కువగా ఉందని చెప్పగలుగుతాం. ఓకే, తర్వాత మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 మీకు పాజిటివ్గా కనబడుతుంది. ఎస్పెషల్లీ ఐరన్ కోరు, తర్వాత మైన్స్, స్టోన్స్, ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తుంటే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలనే కాకుండా విశేషంగా కొన్ని మీడియేటర్గా ఉండి కొన్ని సత్ఫలితాలు ఇవ్వడానికి కూడా సంపూర్ణ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం ప్రధానం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో మనం చూస్తుంటే రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అష్టంలో మనం చూస్తే కుజుడు, ఈ 3 పాపగ్రహాలు వరుసగా కనబడుతున్నాయి. ఆరోగ్యం స్థానంలో 6, ఆయుష్ స్థానంలో మనకి ఇక్కడ కుజుడు కనిపిస్తున్నాడు. ఈ రెండింటి ప్రభావం మన మీద కనబడుతుంది కాబట్టి దీని నుండి బయటపడడానికి విశేషంగా మీ యొక్క పాదాలు, మోకాల దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అభిషేకం చేయండి, స్తోత్రం చదువుకోండి, ఏదైనా చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంతవరకు రిజల్ట్ ఓరియంటెడ్ గాను మీ హెల్త్ ఇష్యూస్లోని క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.